మనం చాలా వారాలుగా ధనమును గురించిన కొన్ని వాక్యాలను మనం వింటున్నాం. అందులో ఒక భావన ఏంటి అంటే, ధనముంటేనే సుఖముగా నిద్రించగలం. అంటే ధనం సమృద్ధిగా ఉంటే, నాకు ధనముంది అని గుండెల మీద చెయ్యుంచి, మనం ధీమాగా, సుఖంగా నిద్రపోవచ్చు అని కొంచెం మంది భావిస్తారు. మనం ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనాన్ని చదవగలిగితే, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, ధనవంతుడికి తన ధన సమృద్ధి వలన నిద్ర పట్టదు. కానీ కష్టజీవులు కొంచెముగా తిన్నా, ఎక్కువగా తిన్నా వారు సుఖ నిద్ర పోతారు అని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున చాలామంది ధనం కలిగిన వారి పరిస్థితి ఎలా ఉంది అంటే, ఏమీ లేనివాడు రాజులా తమ జీవితాన్ని గడిపితే, ధనం కలిగిన వాడు మాత్రం ఒక భటుడు సైనికుడు వలె తన ధనాన్ని కాపాడుకోవడానికి నిద్ర పట్టకుండా చాలా భయం, ఆందోళనతో గడుపుతూ ఉన్నారు. ఈ రోజున బంగారం రేటు పెరిగింది. కొంచెం మంది బంగారం లేదని బాధపడుతున్నారు. కానీ ఈ రోజున బంగారం ఉన్నవాళ్ళు కూడా వాటిని వేసుకుని తిరగాలి అంటే, దాన్ని కాపాడుకోవడానికి ఎంతో భయపడుతూ బంగారపు వస్తువులను దాచి రోల్డ్ గోల్డ్ వస్తువులు వేసుకు తిరిగే పరిస్థితి వచ్చింది. అలాగే చాలామంది తమకున్న ధన సమృద్ధిని బట్టి ఎక్కడైనా దొంగలు పడ్డారు అంటే, వారి గుండెలు అవిసిపోయి మా ఇంట్లో కానీ పడతారేమో అని ఎంతో భయము, ఆందోళన కలిగి జీవిస్తూ ఉన్నారు. కనుక లేనివాడు, కష్టజీవులు కొంచెము తిన్నా, అధికంగా తిన్నా సుఖ నిద్ర పడద్ది. కానీ ధనవంతునికి ధన సమృద్ధి చేత సరిగా నిద్ర పట్టదు అని మనం గుర్తించాలి.